సమయం మనకు తెలిసినట్లుగా ఒక నది స్థిరంగా, కనికరం లేనిది మరియు తరచుగా మంజూరు చేయబడుతుంది. కాని ఒక చిన్న సందడిగా ఉన్న అద్భుతాల మార్కెట్లో అమీన్ అనే పిల్లవాడు దాని ప్రవాహాన్ని వంచడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. ఇది కోరిక, సమయం యొక్క ధార మరియు ప్రపంచంతో మనల్ని బంధించే ప్రేమ గురించిన కథ. విచిత్రమైన విక్రేతలు మరియు వింత వస్తువులతో నిండిన సజీవమైన మరో ప్రపంచపు మార్కెట్. మెరిసే ట్రింకెట్లతో అలంకరించబడిన స్టాల్స్, పైన తేలియాడే రహస్యమైన లైట్లు మరియు తెలియని భాషలలో అరుపులు. ఒక చల్లని శరదృతువు మధ్యాహ్న సమయంలో అమీన్ 10 సంవత్సరాల విశాలమైన కళ్ల పిల్లాడు ఆడిటీస్ మార్కెట్లోకి తిరిగాడు. ఇది అతని మొదటి సందర్శన కాదు, కాని ఈరోజు ఏదో భిన్నంగా అనిపించింది. అతను బొమ్మలు లేదా స్వీట్ల కోసం వెతకలేదు. అతను ఆశ కోసం చూస్తున్నాడు. అమీన్ నాణేల చిన్న పర్సు పట్టుకుని స్టాల్స్ వైపు చూస్తున్నాడు. అతని మొహం నిబ్బరంగా ఉంది. ఒక వారం క్రితం అమీన్ ప్రపంచం చిన్నాభిన్నమైంది. అతని తల్లి, అతని యాంకర్ మరియు వారి ఇంటి గుండె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వైద్యులు ఏమీ చేయలేరు మరియు సమయం అతను పట్టుకోగలిగే దానికంటే వేగంగా జారిపోతున్నట్లు అనిపించింది. అమీన్ చూపులు బంగారు అవర్ గ్లాస్ పైకి లాక్కెడుతున్నాయి. దాని ఇసుక స్టార్ డస్ట్ లాగా మెరుస్తుంది. విక్రేత సెజ్, నీకు మంచి కన్ను ఉంది పిల్ల. అది టైమ్ కీపర్స్ అవర్ గ్లాస్. ఇది ఒకే కోరికను మంజూరు చేస్తుంది, కానీ పరిమిత సమయం వరకు మాత్రమే. అమీన్ మృదువుగా అడుగుతుంది, ఇది ఎలా పనిచేస్తుంది? విక్రేత దగ్గరగా వంగి అన్నాడు, దీన్ని తిరగండి, మీ కోరికను తీర్చుకోండి మరియు సమయం మీ కోరికకు మారుతుంది. కానీ జాగ్రత్త పిల్ల, సమయం ఆటకు సంబంధించిన విషయం కాదు. అమీన్ వణుకుతున్న చేతులు అతని నాణేల పర్సును గంట గ్లాస్కి మార్చుకుంటాయి. నిరాశ తరచుగా మనల్ని హెచ్చరికలకు అంధుడిని చేస్తుంది. విక్రయదారుడి హెచ్చరికను అమీన్ వినలేదు, లేదా అతను అలా చేయకూడదని ఎంచుకున్నాడు. అమీన్ తన తల్లి పడక పక్కన కూర్చున్నాడు, తన ఒడిలో గంట గ్లాస్. అతని తల్లి శ్వాస నిస్సారంగా ఉంది. ఆమె ముఖం పాలిపోయింది. అమీన్ గుసగుసలాడుతూ కన్నీళ్లు పెట్టుకుని, నాకు మీతో మరింత సమయం కావాలి. అతను గంట గ్లాస్ని తిప్పాడు. మెరుస్తున్న ఇసుక పడటం ప్రారంభమవుతుంది మరియు ఒక మందమైన మెరుపు గదిని నింపుతుంది. గుసగుసలాడే కోరికతో సమయం మందగించడం ప్రారంభించింది. అమీన్ కిటికీ వెలుపల ఉన్న ప్రపంచం అస్పష్టంగా ఉంది. దాని అంచులు మృదువుగా మరియు అధివాస్తవికంగా ఉన్నాయి. ప్రతిదీ అసహజ క్రాల్కు మందగించింది. గడియారం టిక్లు, కర్టెన్ల రస్టింగ్, అతని తల్లి శ్రమతో కూడిన శ్వాసలు కూడా. ఆమె శ్వాస నిలకడగా ఉండడం చూసి అమీన్ నవ్వింది. మొదట అమీన్ కోరిక తీర్చబడినట్లు అనిపించింది. అతని తల్లితో గడిపిన క్షణాలు అనంతంగా సాగాయి, ప్రతి సెకను బహుమతిగా. అమీన్ తన తల్లితో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆమె కళ్ళు మూసుకుని ఉన్నాయి. వెలుపల ప్రపంచం వక్రీకరించబడింది, గుర్తించబడదు. అమీన్ ఆందోళన చెందింది, అమ్మా, మీరు నా మాట వినగలరా? కానీ సమయం ప్రేమ వలె ఒంటరిగా ఉండదు.
ఒకరి ప్రవాహాన్ని నెమ్మదించడం అంటే దానిని ప్రపంచం నుండి వేరు చేయడం. అమీన్ చుట్టూ చూస్తున్నాడు. అతని ఇంటి స్థానంలో అంతులేని ఖాళీ స్థలం ఉంది. అమీన్ భయపడిపోతూ అడుగుతుంది, నేను ఎక్కడ ఉన్నాను? ఏం జరుగుతోంది? ఇప్పుడు దాదాపు ఖాళీగా ఉన్న గంట గ్లాస్ అతని కోరిక యొక్క నిజాన్ని వెల్లడించింది. అతను కాలనదిని పాజ్ చేశాడు, కానీ అలా చేయడం ద్వారా అతను దాని ప్రవాహం నుండి పూర్తిగా బయటపడ్డాడు. అమీన్ అవర్ గ్లాస్ పట్టుకున్నాడు. అతని ముఖం మీద కన్నీళ్లు కారుతున్నాయి. అమీన్ ఏడుపు, నేను దీనికోసం ఉద్దేశించలేదు. నేను ఆమెతో ఎక్కువ సమయం కోరుకున్నాను. ఇసుక చివరి రేణువు పడిపోతుంది మరియు గ్లో మసకబారుతుంది. అమీన్ తన తల్లి పక్కన లేచాడు. గంట గ్లాస్ పగిలిపోయి ఖాళీగా ఉంది. సమయం దాని గమనాన్ని తిరిగి ప్రారంభించింది. గంట గ్లాస్ ఇప్పుడు నిర్జీవమైన అవశేషంగా ఉంది. కానీ ఏదో భిన్నంగా ఉంది. అతని తల్లి కదిలిస్తుంది మరియు బలహీనంగా కళ్ళు తెరిచింది. ఆమె చూపులు అమీన్ని కలుస్తున్నాయి. తల్లి అస్పష్టంగా నవ్వుతూ, అమీన్, నువ్వు ఇక్కడ ఉన్నావా? అమీన్ ఆమె చేతిని పట్టుకున్నాడు. అతని కన్నీళ్లు ఇప్పుడు కృతజ్ఞతతో. అమీన్ గుసగుసలాడే, నేను ఇక్కడ ఉన్నాను అమ్మ, నేను ఇక్కడ ఉన్నాను. మార్కెట్ నెలల తర్వాత. అమీన్ మార్కెట్ ఆఫ్ ఆడిటీస్ గుండా నడుస్తుంది. ఇది విక్రేత షెల్ఫ్లో మిగిలిపోయిన గంట గ్లాస్. సమయాన్ని నిల్వ చేయడం లేదా పాజ్ చేయడం కాదు, పూర్తిగా, లోతుగా మరియు మనం ప్రేమించే వారితో జీవించాలని అమీన్ తెలుసుకున్నాడు. నేర్చుకోవలసిన పాఠం. సమయం యొక్క విలువ దాని పొడవులో కాదు, దాని లోతులో ఉంది. ప్రేమ ప్రతి నశ్వరమైన క్షణాన్ని శాశ్వతం చేస్తుంది. మీ క్షణాలను జీవించండి. వాటిని సాగదీయడానికి ప్రయత్నించి వాటిని వృధా చేయవద్దు.